ఏంటి 20 రూపాయల? మినరల్ వాటర్ ఏం కాదు కదా, దీనికి 10 రూపాయలే ఎక్కువ. మినరల్ వాటర్ ఫ్యాక్టరీకి నుంచి వస్తుందా? ఇవే నీళ్ళు బాటిల్లో పోసి అమ్ముతారు. జల్ది కానీ లైన్ ఉంది. దోసుకుంటున్నారు దొంగ సచ్చినోళ్ళు. ఇవాళ నీళ్ళు వచ్చినాయే. ఓ రాజుగా, నాకు కూడా ఓ బిందె పట్టుకురా. ఈ ముసలోనికి సేవ చేసుడే అయితాంది. ఆకలిడిసి పోరాదాయే. రోజు ఈ పిల్లల్ని చూసుకుంటూ దినం గడుపుతాంది. వంకాయలు తింటే దగ్గొస్తుందంటాడు, బెండకాయలు తింటే సర్దవుతుందంటాడు. రోటికారం పెట్టాలి ఈ ముసలోనికి, రోగాలన్నీ పోతాయి. ఆ ట్యాంకర్లో నీళ్లు ఉన్నాయా అయిపోయినాయా? ఏం చెప్పుకున్నాయా కానీ. ఓ పిల్ల, మీ ఆయన దుబాయ్ నుంచి ఎప్పుడొస్తాండు పిల్ల? మీ ఆయన దుబాయ్ నుంచి ఎప్పుడొస్తాండే? అవ్వా, ఇది మొత్తం తినిపించు. అవ్వా, ఇది మొత్తం తినిపించు, సరేనా? పాలు కూడా. శివుడున్నది నీకు, నాకు కాదు. రోజు చెప్పే మాటే గదా. పో అమ్మా పో. బౌన్సర్ నెవర్ ఓపెన్ ద బ్యాట్. క్యాచ్ వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇంకోటి, అవుట్ స్వింగర్ కి కీప్ యువర్ లెగ్ అవే ఫ్రమ్ ద ఆఫ్ స్టంప్. ఓకే ఓకే సార్. ఇన్ స్వింగర్ కీప్ ఇట్ స్ట్రైట్. వాచ్ ద రిస్ట్ ఆఫ్ ద బౌలర్. ఓకే ठीक है सर. రెడీ? ఇన్ స్వింగ్ కి ఆ కపిల్ దేవ్ ఇంకా రాలేదా? ఏ కాలంలో ఉన్నారు జీ? मेरा चश्मा लाना. हाँ लाई. लीजिए जी. अली. हाँ. సలాం అలైకుం. अली. 5 पॉइंट डाला. हाँ. అరే అగో అది తీసుకోరా. అగో అడుగు చూడు. అగో ఇనుప బిల్. అదే అదే. అన్నా, మినరల్ బాటిల్ కొత్తదిరా, తీయగుంటాయి, దాచిపెట్టుకో. అరే ఈరోజు ఏం తిందాన్రా? ఇడ్లీలా చాయ్ బన్నా? చాయ్ బన్ను. అరే ఏందిరా నువ్వు రోజు చాయ్ బన్ అంటావు? ఏందిరా ఏదో అప్పటి సంది బర్ర బర్ర గోకుతున్నావు? తుండైందారా? అగో నట్టలు ఈడుదులు బాగానే పట్టినాయి గారా. అగో పేర్లు కూడా ఉన్నాయి రో. ఇట్లే ఊకుంటే గుండె అవుతుంది రోయ్. అన్నా, మేము కూడా నీతోని కుక్క బొమ్మలు అమ్ముతాం. అవునన్నా, మేము కూడా అమ్ముతామన్నా. అరే నా దంద కుక్క బొమ్మలు అమ్మే దాకా వచ్చిందంటే ఏంటిది అనుకుంటుర్రా? నేను ఫస్ట్ గాజులు అమ్మేటోండ్రా, పెద్ద పెద్ద గాజులు. కానీ ఓ అక్క వచ్చి నన్ను బాగా హట్ చేసిందిరా. 100 రూపాయలు డజన్ అంటే ఆమె వచ్చి ఏమంటది, 5 రూపాయలకు డజన్ ఇస్తావా అన్నది. అమ్మ తోడు ఇక 20 సంది ఇస్తుంటే దందనే చేయొద్దంటే బంధు పెట్టినారు. ఇక ఈ గాజులు అమ్మితే ఆడపిల్లలు కొంటారు, గడియారాలు అమ్మితే మొగోళ్ళు కొంటారు. కానీ ఆలోచన చేసి చేసి ఈ బొమ్మలు అమ్మితే ఆల్ ఏజ్ గ్రూప్ కొంటారంట. ఈ దంద సురువు చేసిండ్రు. ఇక అది వరుసంది మన దంద సూపర్ రా.
తొందరగా కుట్టండి. రేపుదా సరుకు డెలివరీ ఉండాది. ఓ చెక్కడానికి మీరేమి ఫ్యాషన్ డిజైనర్స్ కాదు, ఇది మాస్ ప్రొడక్షన్. ఓవర్ టైం చేసినా దుడ్డు జాస్తి వచ్చును. కుట్టండి. రోజు నేనే వెయిట్ చేయాలనా? అమ్మాయిలు వెయిట్ చేస్తే చాలా బాగుంటుంది. నీకు బాగా అలసైపోయినా కదా. ఆట కోసమైతే గ్రౌండ్లో అందరికంటే ముందు నువ్వే ఉంటావు. అంతేలే, నీ మనసు ఎప్పుడు క్రికెట్ మీదనే ఉంటుంది. మనసులో మాత్రం నువ్వే ఉన్నావు కదా. మాటలు చెప్తావు. సారా, నిద్రలో చాలా కళ్ళు వస్తుంటాయి, కానీ ఏదో కళ మాత్రం లైఫ్లోకి వచ్చేస్తుంది. నా కల్లో 2 ఉన్నాయి. ఒకటి క్రికెట్, 2 నువ్వు. మా ముసలోనికి ఏం వాడలేదమ్మా, ఈ కొడుకే కాళ్ళు చేతులు గడిగిన. మా ముసలోన్ని దావకానికి తీసుకుపోవాలి, పైసలు కావాలి. క్యా దాది, ఈ నీళ్లు క్యాన్లు జారా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చిరాపు. వాళ్ళ బిల్డింగ్ మీద ట్యాంకులు ఉన్నాయి, దాంట్లో నీళ్ళు లేవా? ఇచ్చిరాపు. నీకోసం కీమా ఆమ్లెట్ చేస్తున్నా, జల్దీరా. ఈ రోజు నల్ల నీళ్లు రాలేదు కదా. जारा, हाँ मैं जरा देखो बेटा कौन है कि बेटा अंदर आओ. यहाँ रख दो. एक मिनट रुको, अभी आई. हाँ. बेटा ये दादी को देना. ठीक है आंटी. सलाम अलैकुम. వాళ్ళని వీళ్ళని నీళ్ళు ఎందుకు అడగటం? నేను తెస్తున్నాను కదా. ఆడపిల్ల ఉన్న ఇంటికి ఎవడు పడితే వాడిని రానివ్వదు. ప్రతి ఆవారగాడు హెల్ప్ చేస్తానికి వస్తాడు. ఇంకొన్ని రోజులైతే నిన్ను అవ్వ దగ్గర వదలాల్సిన అవసరమే లేదు. దుబాయ్ నుండి మీ నాన్న వస్తాడు. నీకు మంచి పేరు పెడతాడు. మీ అమ్మ పేరు తెలుసా? కమలా, పువ్వు పేరు. బాలేదా? బాగుందా? ఈ మాయిదారులక రోజు నా ప్రాణం తీస్తుంది. ఏం చేయాలో ఏంటో. ఇల్లంతా తవ్వేస్తుంది. చిత్రాల జగమిదిలేరా, చిక్కిందే భరమనుకోరా. చీకట్లో మెనుగురులాగా సక్కంగా వెలుగుతూ పోరా.
చిత్రాల జగమిదిలేరా చిక్కిందే వరమనుకోరా పొద్దన్నదే చీకటవుతేనే ఏ పన్న వేకువచ్చి బాలదా ఏ ఆటైనా ఆడుకుంటేనే ఓనాడు ఓటమైనా ఓడదా అమ్మన్నదే ఆ తారకుందా ఎల్లే కదా ఆకాశమంతా జీవనం రా నిజంగా అనంతంలో దేనికింకా లేనిపోని పోడి గొప్పలు నీ గుండె నిండా నవ్వులుంటే అంతకన్నా హాయుందా చిత్రాల జగమిదిలేరా చిక్కిందే వరమనుకోరా చీకట్లో మెనుగురులాగా సక్కంగా వెలుగుతుకోరా నీలోతులో బాధలెన్నున్నా నవ్వేసి వెయ్యలేవా వాయిదా నీ గుండెలో కోరికెంతున్నా తీసేసి ఉండలేవా హాయిగా నీ రాతలే ఓ కాగితాన ఆరాలతో రాసేసుకోరా తీరమేదో తెలియని అనుంటుందా ప్రేమలేని బంధమైతే తోడు వస్తుందా నువ్వు పట్టుబట్టి తలుచుకుంటే కానిదంటూ ఉంటుందా చిత్రాల జగమిదిలేరా చిక్కిందే వరమనుకోరా ఒరే తీరం ఎటు పోదుకగా చేరే వైనం ఉంది వేచి పదా ఆశే తీరేదాకా సాగే పోరా మరి దారేదైనా దరి చేరాలిరా చిత్రాల జగమిదిలేరా చిక్కిందే వరమనుకోరా చీకట్లో మెనుగురులాగా సక్కంగా వెలుగుతుకోరా ఒకరోజు నన్ను కూడా పేపర్లో చూస్తావు. ఇలా ఫ్రంట్ పేజ్లో మీ మోదీ అమిత్ షాలా కాదు, బ్యాక్ పేజ్ ఇది నాది, మీ కపిల్ దేవ్ మా ధోనీలా అక్కడుంటా. ఏ పేజీలో వాళ్ళైనా ఈ పేజీ కింద ఉండాల్సిందే. అక్కడున్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళగలుగుతారు కానీ ఇక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా. ఈ పనికి మాలిన తెలివితేటలన్నీ చదువులో చూపించరా. అరే కడుపులో కుక్కలు మరిగి నేను మస్తు ఆకలి అవుతుందిరా. ఆర్డర్ బుకింగ్ చేసినా కానీ ఆడు ఏడున్నాడో ఎప్పుడు వస్తాడో. సార్ వేర్ షుడ్ ఐ కమ్ సార్? ఓ ఓకే 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 ఎస్ 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 ఎస్. ఎట్లా మాట్లాడిండ్రా? మస్తు మాట్లాడుతున్నావు అన్న. ఇదిరా లేకపోతే అర్థం కాదు. హలో, థర్డ్ ఫ్లోర్ మే హూ సాబ్, డోర్ ఓపెన్ కరు. డోర్ ఓపెన్ చేయాలనా? అరే నీ కడుపు కాలా, నా కడుపు కాలుతుంది రేడా. డబ్బును రారా నీ బొందకుతుందమయ్యా. గట్లానికే ఏడును అసలు. అరే ఈయనేరా చౌరాస్తా. ఇక్కడ సిగ్నల్ సిగ్నల్ కనబడుతున్నదా? ఎర్ర లైట్. సార్ 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 వచ్చేతాను సార్, వచ్చేతాను సార్. ట్రాఫిక్ పోలీస్ అంట, పొరపాటు డిఫరెన్స్ దొరికి ఫైన్ ఇక్కడ ఉంటారు. ఫోన్ కొడతాను. ఇదిగోండి సార్. ఏంటిది? ఆర్డర్ సార్. హలో సారు, నేను బుకింగ్ చేసినది. మీదే? ఇది నాది సార్. కాంపిటీషన్ మీరు సీఏ అయిపోతుంది సార్. సిఐడా?
నీకెట్లా డౌట్ వచ్చింది? ఎవడన్నా ఈడ బిల్ల చూసి అడుగుతాడు కానీ నువ్వేంటిది కండలు చూసి అడుగుతావు? నువ్వు జొమాటోలో పని చేస్తున్నావు కానీ నెత్తిలో టమాటా అంత తెలివి కూడా లేదు నీకు. వీడికే ఆకలి అవుతుంది అంటే అడ్డమైన క్వశ్చన్లు అడుగుతున్నావు. అరే డౌట్ వస్తున్నది, ఇది సర్దిదా ఉడుకుది ఆశను చూసి చెప్పరా. నేను చూస్తానన్నా. చూడు ఉడుకుదే. ఉడుకుదేనా? అమ్మలకుండా మిగతారు ఇక. మా అమ్మాయి పెళ్లి కుదిరిందమ్మా. ఎదిగమ్మా. కంపెనీ వాళ్ళు ఇచ్చారా? ఇస్తారు కంపెనీలా. వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరిందట. 3 8,000 రూపాయల పట్టు చీరలు, 5 తులాల బంగారం ఇస్తున్నారు. ఆ అబ్బాయి వాళ్ళకి సొంత ఇల్లు కూడా ఉందట. సొంత ఇల్లు కూడా ఉందా? అయితే బాగా ఉన్నవాళ్లే. సింగిల్ బెడ్రూమ్ రెంట్ ఎంత? సింగిల్ బెడ్రూమ్ ఎందుకు? మీ ఆయన దుబాయ్ నుంచి వచ్చాక డబుల్ బెడ్రూమ్ తీసుకుందో గాని. పద. రేపుదా స్టాక్ పంపిస్తున్నావు, నేనుదా గ్యారంటీ సారు. సార్ ఏంది ఏంది? ఓ గంట పర్మిషన్ కావాలి. హాస్పిటల్. ఏందమ్మా పర్మిషను? ఎప్పుడు చూడు పర్మిషను ఇల్లు. నిన్నటి వరకే పెండింగ్ ఉండి పుడిచినది. వెళ్ళు పో, పర్మిషన్ లేదు. పో పో పని చేయి, పో పో. ఏమయ్యా ఏం చూస్తుంటే తొందర కట్టు. అయిపోయింది సార్. ఈవేళ అపాయింట్మెంట్స్ అన్ని అయిపోయినాయి కదా, రేపటి ఎర్లీగా పెట్టండి. రేపు ఈవినింగ్ ఓ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. ఓకే. ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ కాదు, పార్షియల్ హియరింగ్ లాసే. ఓ, నీ ఆడిటరీ నెరవు పూర్తిగా డ్యామేజ్ అవ్వలేదు. నువ్వు మళ్ళీ వినగలుగుతావు. నీకు ఇంకో టెస్ట్ ఉంది, ఆడియోమెట్రిక్ టెస్ట్ ఉంది. నువ్వు శుక్రవారం నాడు రావాలి. ఈ ఫైలు ఇక్కడే ఉండని. ఓకే, రైట్. हाय ज़ारा। हाय, ఏం చేస్తున్నావు? कुछ नहीं, अभी मैच खत्म हो गया था। तुम क्या कर रहे हो? నేను ఇప్పుడే తిన్నా. నాకు ఆకలిస్తుంది. నీకేం ఇష్టం? నాకు డబుల్ కా మీఠా అంటే ఇష్టం. నేను చాలా బాగా చేస్తాను, రేపు తీసుకొస్తాను. ఓకే చేసుకురా, నేను హ్యాపీగా తినబెడతా. ఏంటి ఇప్పుడు నేనే ఏదో ఒకటి తీసుకురావాలా? నువ్వు చెప్పు నీకేం ఇష్టం, నేను చేసి పెడతా. నాకు గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం. నువ్వే గులాబ్ జామ్లో ఉంటావు, నీ గులాబ్ జామ్ చేసి పెట్టాలా? అసలు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వేనా? హలో, అరే ఏమైందిరా, మీ అన్న ఇంకా పండుకొనే ఉన్నాడు? లేవలే ఇంకా. అరే లేరా, లే. అరే లే, సమోసాలు తెచ్చిన. ఇగో సమోసాలా? అవునరా, మీకే తెచ్చిన. గిన్ని సమోసాలా? ఇవే కాదురా, మా సేటు మా సిస్టర్ తినడానికి. ఇగో తిను. ఫంక్షన్లలో మిగిలిన అన్ని మాకే ఇస్తాడు. మిగుడు తెస్తా. బాగుందారా? మస్తుగుంది. తింటావారా? తినరా, తిను. వద్దన్నా. అరే కారం అవుతుందిరా, నీళ్ళిరా. అన్న వద్దన్నా, నా వద్దన్నా. అరే ఇటువంటి బాటిల్ మస్తున్నాయిరా మా సేట్ దానా. ఈరా నీళ్ళు తెస్తా అంటుండగా. అన్న నల్లి తెస్తా అన్న. ఓ రారా, తెచ్చావా? ఇప్పుడే వస్తా, ఇక్కడే ఉండు. ఇది లూజ్గా ఉంది, కుట్టేసి తీసుకురా, పెళ్ళికి వెళ్ళాలి. ఆ? నేను
ఎవరు స్నానం చేసినా ఎక్కడ వానబడ్డా నీళ్ళన్నీ ఇటే వచ్చేస్తున్నాయి. చెరువులన్నీ బిల్డింగులు అయిపోయా. ఎవరు అడగరా? నువ్వు అడుగు అడుగు. शुक्रिया साहब। दादू ఏం వర్రీ అవ్వాల్సిన పని లేదమ్మా, అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఏయ్ హాయ్ అలీ. హలో అంకుల్. ఆలీని చూస్తుంటే మా కాలేజ్ డేస్లో వాళ్ళ నాన్నలాగానే ఉన్నాడు. సేమ్ టు సేమ్. మీరు అడిగిన మెడిసిన్స్. కాబోయే డాక్టరే కదా? డాక్టరా? వాడు క్రికెట్ అని గ్రౌండ్లో చుట్టూ తిరుగుతున్నాడు. అమ్మా డోంట్ వర్రీ, ఈ కోర్స్ ఒక 1 వీక్ వాడి మళ్ళీ నాకు అప్డేట్ చేయండి. ఠీక్ హై బేటా. సో ఆల్ ది బెస్ట్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ అంకుల్. అన్నా అదెంత? 20 రూపాయలమ్మా. అది 10 రూపాయలు. అరే బాదం మిల్క్ 10 రూపాయలంట, తాగుదామా? నువ్వు తాగరా. బాదం పాలు తాగితే మస్తు బలం వస్తుందిరా. అవునన్నా, రేపు జిలేబీలు తింటే ఇంకా బలం వస్తుందంట. 9, 8, 11, 13, 12, 14. అన్నా మీదకెంచి కాదన్నా, కిందకెంచి లెక్క పెడదాం. 1, 2, 30. 30. అబ్బో, ఇంత ఇల్లు కట్టుకున్నారంటే ఎంత చెత్త ఏరుకున్నారో. అమ్మా క్యా హువా బేటీ? ఆడబిడ్డ ఏడవద్దమ్మా. ఈ తల్లికి ఏం కష్టం వచ్చిందో యా అల్లా. దుబాయ్ వెళ్ళి 1 సంవత్సరం అయింది. ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ఏడవకు. అమ్మా అమ్మా, వీళ్ళ ఆయన దుబాయ్లో ఏం చేస్తుంటాడు? డ్రైవర్ అట్టు బాబాయ్. అమ్మా మాల్లో కూడా దుబాయ్లో డ్రైవర్ ఉద్యోగం చేస్తుండు. నేను కనుక్కుంటా. కమలా, ఈ బాబాయ్ మీ ఆయన గురించి కనుక్కుంటారట. బాబాయ్ తన దగ్గర ఇదొక్కటే ఉంది, జాగ్రత్త బాబాయ్. ఇది ఉందిగా, ఇట్లా పట్టేసుకోవచ్చు. గదేదో అంబ సెంటరే, అందులోనే డ్రైవర్ ఉద్యోగం చేస్తుండు మా అల్లుడు. నువ్వు డ్రైవర్ అన్నావు కదా, నేను కనుక్కుంటాను. నువ్వేమి ఏడవకు. ఇగో మేనేజర్ వస్తాడు, జల్దీ పోదాం పదమ్మా. పా. చాచా నీకు తప్పకుండా సాయం చేస్తారు. నీకంతా మంచి జరుగుతుంది. ఏడవకు. సరే సరే, మేనేజర్ తిడతాడు. మనం వెళ్దాం పద. పద వెళ్దాం. లే.
సార్. కంగ్రాచులేషన్స్, యువర్ నేమ్ ఇస్ ఇన్ ద 30 probables. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఇదిగో నీ పేరు ఇప్పుడు ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చే లిస్ట్ లో నీ పేరు ఫస్ట్ ఉంది సార్. రంజీకి నువ్వు తప్పకుండా సెలెక్ట్ అవుతావు, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యేదాకా ఈ ఫైర్ ఎలాగే ఉండాలి, అయిన తర్వాత కూడా. ఓకే సార్. ఆల్ ద బెస్ట్. ఎంత ఎంత చూసినా చాలదే ఈ మనసున ఓ మేరే జాన్. ఎంత ఎంత వేచినా రాకతోనే తీరిన ఈ వేదన. మాటల్లో కూడా తెలుపలేవా పరదాలు తీసి తెగించలేను. కహూ మే క్యా హై ప్యార్ మే జో మేరా. ఎంత ఎంత చూసినా చాలదే ఈ మనసున ఓ మేరే జాన్. ఆ మొబ్బులు చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఎక్కడ? ఆ పక్క పక్కనే వెళ్తున్నాయి చూడు. ఎక్కడికి వెళ్తున్నాయో? నీ క్రికెట్ తప్ప ఏమని తెలుసా? అవి కూడా అంతే. ఎక్కడి వరకు వెళ్తాయో వాటికే తెలీదు. అలా వెళ్తూ వెళ్తూ వానే కరిగిపోతాయి. ఒకటి వానైతే ఇంకొకటి ఒంటరిది అయిపోతుంది. కనీసం కరిగేదాకైనా కలిసి ఉంటే బాగుంటుంది కదా. తాను కాస్త ముందుకొస్తే ఆగిపోయి ఊపిరి. కానరాని వేళలోన ఉండలేదులే. ఊర కంట చూడగానే మేలుకోవ ఊహలే. పెదవి దాటి రానే రావు మనసు మాటలే. ఏదో కమ్ముకున్న వైఖరి. కొందరన్న మాటకింకా ఆఖరే కదా. ఎక్కడున్న ఒక్కసారి పెరిగిపోవు అలజడి. దూర నవ్వు సోకగానే కలత తీరదా. కహూ మే క్యా హై ప్యార్ మే జో మేరా. ఎంత ఎంత చూసినా చాలదే ఈ మనసున ఓ మేరే జాన్. फिर से लेट आए. హాయ్. హాయ్. बाय. ये फैजा कौन? దిఖావు. ఇప్పుడే హాయ్ చెప్పి అప్పుడే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిందా? నేను నీ గర్ల్ ఫ్రెండ్ కదా, నాకు పెట్టావా ఫ్రెండ్ రిక్వెస్ట్ నువ్వు? तुम्हारी अम्मी, आजिक गाड़ू, तुम्हारे लाल दरवाजा అందరు ఫేస్బుక్ లోనే మా ఉన్నారు. అబ్బాజాన్ని ఏమనుకో. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఇన్ని నాళ్ళు గుండెలోన జాడలేని హాయిది. నీడ కూడా రంగు మారే ప్రాయమే ఇది. దేనినైనా దాటిపోయే వేగమేమ వయసుది. తరుముతున్న ఆపలేని అదుపులేనిది. రెప్పపాటు కాలమైన ఆగలేని జోరిది. చూడగానే నేల మీద తేలిపోయేనా. వేరు నేను వేరు అసలు కాని చోటిది. ఇద్దరింకా ఒకటిగానే కలిసి తనమిది. डुबा दिया बुरी तरह ये कैसा प्यार. ఎంత ఎంత చూసినా చాలదే ఈ మనసున ఓ మేరే జాన్. ఎంత ఎంత వేచినా రాకతోనే తీరిన ఈ వేదన. మాటల్లో కూడా తెలుపలేను. పరదాలు తీసి తెగించలేను. కహూ మే క్యా హై ప్యార్ మే జో మేరా. ఎంత ఎంత చూసినా చాలదే ఈ మనసున ఓ మేరే జాన్. ఆపరేషన్ చెయ్యాలంటే మినిమం 10 లక్షలు అవుతుంది. అదే ఈ మిషన్ అయితే చూసావా 15,000 అవుతుంది. అర్థమైందా? నువ్వు నాకు 10,000 ఇచ్చావు.
ఇంకో 5,000 ఇచ్చామనుకో ఈ మిషన్ ఇస్తాను. మొత్తం 15,000. అర్థమైందా? అరే పొట్టోడా, ఏయ్ పనుంది వస్తారా? అరే గోడల మీద బొమ్మలు మస్తు ఉన్నాయి కదరా. అవన్నా అగో ఆడ కోతి బొమ్మ కూడా ఉంది. అగో చూడు చూడు, అగో ఆడుంది చూడు. అరే జల్దీ జల్దీ రా బే, సార్ కొడతాడు. అరే చేయబెట్టు. మంచిగా ఉంది, పోదాం. ఇవన్నీ మనం తినొచ్చా అన్న? అరే మిగిలిన తర్వాత అన్నీ మనకేరా, తినొచ్చులే. చికెన్ మటన్ వీటికంటే కేక్ మస్తు ఉంటది. కేక్ కూడా ఉందా? అగో కేకు చూడు చూడు. అన్నా హ్యాపీ బర్త్డే అంటే? పుట్టినరోజురా. పుట్టినరోజు అంటే ఏందన్నా? పుట్టినరోజు అంటే హ్యాపీ బర్త్డే. మరి మనం చేసుకోవా పుట్టినరోజు? మనకుంటేరా పుట్టినరోజులు, కానీ మనకు తెలియదు మనం ఎక్కడ పుట్టినామో ఎక్కడ పెరిగినామో. వాళ్ళకు అమ్మ నాన్న ఉన్నారు, అందుకే వాళ్ళు జరుపుకుంటారు. ఏయ్ చల్ బే. ఇంగోరా చికెన్ ముక్క తిను, నీకు ఇష్టం కదా తిను. ఈ స్వీట్ అన్న తిను. అన్నా తింటా అన్నావుగా. అసలు నీకేమై సరే నువ్వు తినకపోతే నేను కూడా తినాను. मदद करूं? जाओ मैं बनाऊंगा. నీకు మటన్ ఇష్టమని పొద్దున 5 గంటలకి పోయి తెచ్చిండ్రు మీ తాత. నలుగురికి సాయపడాలని మీ అబ్బాను డాక్టర్ని చేసిన నిన్న మాకిచ్చి మీ అబ్బా అమ్మ అల్లా దగ్గరికి పోయారు. నీలోనే వాళ్లను చూసుకుని బతుకుతున్నాం. మేమింకెంతో కాలం ఉండం బేటా. మర్యాద తప్ప ఏదీ సంపాదించలేకపోయినా మర్యాదతోనే మట్టిలో కలవాలనుకుంటున్నా. ఆ బాధ్యత నీదే.
ముసలోడు రాత్రి కింద మీద చేస్తే దవాఖానకు తీసుకుపోయినరు. ఏమమ్మా ఇక్కడ పిల్లల్ని కూడా తీసుకొస్తారేమి? ఇదేమన్నా సత్రమా? అందరూ ఇక్కడ నిన్ను చూసి తయారవుతురుగా, ఇంకా పని ఏం చేస్తారు? ఏడ మిగిలిన గుడ్డలతో పిల్లలు ముడ్లు ఏమన్నా దుడుస్తారా? కొండి లోపలికి పోయి పని చూసుకోండి. వాడికి 2 పిల్లలు. ఈ మధ్య గొడ్డుపోతలకు కూడా పిల్లలు పుడుతున్నారు. అవును. హలో బేటీ మాట్లాడమ్మా. దుబాయ్ నుంచి మా అల్లుడు బాత్ కరో. హలో చెప్పండి. అలాగేనండి, ఒక్క నిమిషం. కమలా, మీ ఆయనది ఫోన్ నెంబర్ ఇస్తారట. మన చాచా వాళ్ళ అల్లుడు దుబాయ్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ నెంబర్ రాయడానికి తీసుకురా. ఒక్క నిమిషం అండి, త్వరగా త్వరగా. నెంబర్ చెప్పండి. థ్యాంక్స్ అండి. प्रैक्टिस अच्छा क्या है सर? अली అబ్దుల్లా గుడ్. అచ్చా మెహనత్ కర్ రహే హో. చాలా క్రూషియల్ టైం. కంప్లీట్ ఫోకస్డ్గా ఉండాలి. అనవసరమైన విషయాల మీద టైం వేస్ట్ చేసుకోవద్దు. ఐ నో యూ గైస్ ఆర్ వెరీ గుడ్ అట్ బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిట్నెస్. నెగ్లెక్ట్ చేయొద్దు. బాగా ప్రాక్టీస్ చేయండి. రైట్ సురేష్, ఆ వికెట్స్ తీసుకురా. ప్రాక్టీస్ అని ఆయన అలాగే అంటాడు, కానీ వెనకాల ఒక ప్రాక్టీస్ ఉంటది కదా. వెనకాల అదే సెలక్షన్ అండర్ టేబుల్. అండర్ టేబుల్ అంటే? మీరు బాగా ఆడతారని మీకు సజెషన్ చేస్తున్నాను. 2 లక్షలు ప్లాన్ చేసుకోండి. సీనియారిటీతో చెప్తున్నాను. 2 లక్షలంట. जारा बेटी, जारा बेटी इधर आना. మంచి సంబంధం, నగల వ్యాపారం కూడా ఉందంట. అచ్చా హేనా? बहुत अच्छा है. जरा इधर आओ. ये पैसे अंदर रखो. ఆ పసుపు కేక్ బాగుంది కదా? కాదన్నా, ఆ టోపీ కేక్ బాగుంది. కాదా, పసుపు కేకే బాగుంది. ఆ టోపీ కేకే బాగుంది. హలో మేడం, వీ హ్యావ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ మేడం. ఫ్రూట్ కేక్ ఉందా? ఉంది మేడం. ఇది 600, ఇది 800, ఇదేమో 1200. ఓకే, అది ప్యాక్ చేయండి. ఓకే మేడం. అన్నా, దుబాయ్ ఫోన్ చేయండి.
హలో సరే, మీ ఆయన చాలా బిజీగా ఉన్నాడంట, తొందరలో వస్తా అన్నాడు. జాగ్రత్తగా ఉండమన్నాడు. అరే ఎంత చెప్పుకుంటావు రైడా? గట్ల చూడు, మంచి చెత్త అంతా ఏరుకుంటారు. నేను కేక్ కొయ్యాలి. అరే కేక్ కేక్ అని సతాయిస్తావేంద్రా? కేక్ అంటే ఊకనే వస్తుందా? 500 600 కావాలి. యాడికెళ్ళి వస్తాయి? అయినా పుట్టినరోజులో నీ కేక్ ఎట్టకు వస్తాం? తెలిసిన వాళ్ళు అయితే ఆ రోజే కోస్తారు, తెలియని వాళ్ళు అయితే ఎప్పుడైనా కొయ్యొచ్చు. అట్లంటావా? సరే తీ, ఈ మాట ఎందుకు కాదనాలే, పైసలు జమ చేద్దాం పా. కూర్చోండి, తీయండి. ఒకరి తర్వాత ఒకరు ఆగండి. ఇది ఇవ్వండి రా, అవన్నీ ఇవ్వండి. తీసుకోరా, ఇదిగో తీసుకో. 10 20 రీ. ఏం చేస్తున్నావురా? గట్ల చుట్టినవేంద్రా? పైసలు జమ చేస్తున్నావా? మొత్తం 30. ఇగో 180 వచ్చినాయన్నా.
ఇంకెంత కావాలరా? 320 కావాలి. ఈరోజు తెచ్చిన పైసలు ఉన్నాయిగా, అవి ఇంకా కలపలే. వచ్చినాయన్నా. నువ్వేం బాధపడకరా, మనం ఎప్పుడన్నా 200 సంపాదించినామా? ఇంకా మరి ఇప్పుడు బయట పోయి పని చేసినాం అనుకో, ఇంకా 300 సంపాదించవచ్చు. పా అన్ని లెక్క పెట్టుకున్నావు కదా? అన్నా ఈ పైసలు జేబులో పెట్టుకో. సరే గానీ ఇయ్యాలటి సంది ఏదైనా కొత్త పని కూడా చూసుకోవాలరా. పార్టీ 5 వరకేరా, డాడీ ప్రాక్టీస్ చేయమంటున్నాడు. రే ఎదవా, సరిగ్గా కట్టు. సరేరా, మళ్ళీ ప్లాన్ చేద్దాంలే, నేను కాల్ చేస్తాను. గ్రౌండ్లోకి కారు, కనీసం ప్యాడ్లు కట్టుకుని ఓపిక కూడా లేదురా వాడికి. మనం ఎంత ప్రాక్టీస్ చేసినా లిస్టులో పేరుండేది ఆడిదే. ఇంకా నాకు ఓపిక లేదురా. నేనే ఓలానో ఊబరో క్యాబులు తిప్పుకుంటుంటా. మా నాన్న అకౌంట్లో ఒక 50,000 ఉన్నాయి. మిగతాది లోన్ పెట్టుకుని హ్యాపీగా ఏసీలో తిరిగితే నెలకు 30,000 వస్తాయి. ఈ ఎండలో ప్రాక్టీస్ చేస్తే ఏమొస్తుంది? నువ్వు కూడా తీసుకోరా. అచ్చా నీ లగ్ రజారా, ఎట్టని వెళ్దామా? అలీ, మీ దాదాజీ చెప్పినట్టు మెడిసిన్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. నువ్వు కూడా ఏంటి సారా, నాకంటూ ఒపీనియన్ ఉండదా? అయితే ఎవరి మాట వినవా నువ్వు? నేనేందో నాకు తెలియకపోతే వినాలి. నాకు తెలుసు ఎందుకు వినాలి. మా ఇంట్లో నాకు సంబంధం చూశారు తెలుసా? చూసిండ్రా? అయితే చేసుకోనా? చేసుకునే దానిలో అయితే నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇదే నన్ను అర్థం చేసుకుంది. ఏం మాట్లాడుతున్నావు అలీ? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? క్రికెట్ మానేసి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. I want to play cricket for the Indian team. That's my dream, Zara. కలలు కనడం ఓకే, బట్ రియాలిటీలో కూడా ఉండాలి కదా. అంటే రియాలిటీలో లేనా ఇప్పుడు? వాహ్, ఎస్ ఆఫ్ కోర్స్ నువ్వు రియాలిటీలో లేవు. నీకు అర్థం కావట్లేదా? నేను ఇంతే, నన్ను వదిలే. ఏంటాలి, బ్యాడ్మింటన్కి షిఫ్ట్ అవుతున్నావా? మ్యాచ్ ఓడిపోయావని గ్రౌండ్ వదిలేస్తే ఓటమి నిన్నొదిలేదు. నువ్వెక్కడికి వెళ్ళినా అది నీకు ఎదురొస్తూనే ఉంటుంది. దానికి ఎదురుగా ధైర్యంగా నిలబడి నువ్వా నేనా అన్నప్పుడే ఆ ఓటమి గెలుపుగా మారుతుంది. ప్రతి ఆటగాడు ఎక్కడో చోట ఓడిపోవాల్సిందే. సచిన్ అయినా ధోని అయినా వాళ్ళ ఆటకి ఇన్స్పైర్ అయితే సరిపోదు, వాళ్ళ ధైర్యం కూడా ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఉందా నీకు ఆ ధైర్యం? లెట్స్ గో. అన్నా, సత్య నన్ను పని అడుగుదామన్నావు కదా, ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇస్తాడు పా. అరే ఎన్ని సంబంధాలు చూస్తారే నాకు, ఈడికే 2 డజన్లు అయిపోయినాయి. అరే అరే నాకంటే ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారే? మహేష్ బాబు ఒక్కడు ఉంటాడు. నువ్వు చూసిన సంబంధాలు ఆయన చేసుకుంటాడా చెప్పు? నేను చెప్పేది నీకు అర్థమైతలేదు. ఈడ బరువు అవుతున్నది కరారా. పనిచ్చిండు. ఏంది? నువ్వు ఒక్కదాని పోవే,
లేకపోతే కాకాయాలను పెద్దాయాలను అందరిని తోలుకొని పో. అరే కోడలు అత్తకి నచ్చితే చాలే, నన్ను చూడాలంటే పెళ్లి పీటల మీద కూర్చున్నాక లగ్గంలో చూస్తుంది. అరే ఇప్పుడు ఊరికి రానికి నా తన పైసలు ఉన్నాయి, బొమ్మలు కొన్నా కదనే, ఈ బొమ్మలు అమ్మితేనే సొమ్ములు వస్తాయి, అప్పుడు వస్తా ఊరికి నేను. అన్నా అన్నా మధ్య రాగు ఏంద్రా నీళ్ళొల్లి? కేక్ కొనుక్కోడానికి 300 కావాలన్నా. సర్దికి లేక సంక నాకుతుంటే బిడ్డ వచ్చి బిర్యానీ వేయమన్నదంట. ఏంద్రా అన్నా నువ్వు? నువ్వే పని చెప్తా ఆ పని చేస్తాను. 300 ఇయ్యి అన్నా. అరే నీ దగ్గర ఏమైనా పైసలునే? 200 ఉన్నాయన్నా. అట్లయితే ఓ పని చేయండిరా, ఈ బొమ్మలు అమ్మితే 500 వస్తాయి, నాకు 200 ఇచ్చి బొమ్మలు అమ్ముకోరా. తీసుకో అన్న. అరే అన్నా ఈ బొమ్మ 50 రూపాయలు, ఇది 150 రూపాయలు రా. అరే ఎక్కువ వచ్చిన పైసలు నాకే ఇవ్వాలి రోయ్. సరే భద్రం జరా మంచిగా పట్టుకో. అరే నేను ఊరికి వస్తున్నా కానీ జల్ది అమ్ముకోరి, పండుగ తెల్లారు ఎవడు అడగడు మళ్ళా. సరేనా బాయ్. ఇవన్నీ అమ్మితే 500 కంటే ఎక్కువ వస్తాయన్న. అయితే మనం పెద్ద కేక్ కొనొచ్చురా. రింగ్ అవుతుంది, మాట్లాడు మాట్లాడు. వాళ్ళ ఆయనతో మాట్లాడి చాలా రోజులైంది కదా, ముద్దు ముచ్చట్లు ఉంటాయి. కమ్మలకి అసలే సిగ్గెక్కువ. పదండి మనం వెళ్దాం. మాట్లాడుకో. హలో హలో ఎవరు? హలో కమలా, కమలా. ఓ ఆ చోటు దానికోసమేనా రోజు ఎంతమందితో ఫోన్ చేపిస్తుంది? ఏంది నా మీద సిఐడి చేపిస్తుందా? వదిలేసిన దాన్ని అర్థమైతలేదా? దానికి చెప్పుండ్రి, ఆ దరిద్రాన్ని వదిలేసి చాలా దూరం వచ్చిన. దుబాయ్లో చాలా మంచిగా ఉన్నా, ఈడ నాకు పెళ్ళయింది. ఇంకా దరిద్రంతో నేగలేను. ఎవరు చేస్తాడండి ఆ షొడ్డిదంతో సంసారం? బిడ్డ? ఓహో బిడ్డ కూడా పుట్టిందా? అది కూడా దాని లెక్క షొట్టిదై ఉంటది. పెంచుకుంటే పెంచుకోమని కూడా పాడేయమను. దాంతోనే సంబంధం లేదు, దాని బిడ్డతో నాకేం సంబంధం? చెప్పండి దానికి. దాని సావమనండి. అది చచ్చినా నాకు ఫోన్ చేయకండి. कैब आ गया, चलो चलो. हाँ चलो. హాయ్ సారా. అలీ ఎలా ఉన్నాడు? "24/7 అబ్దుల్ లైక్ యువర్ సర్వీస్." నా పని చూడు ఎంత సుఖంగా ఉందో. హ్యాపీగా మొన్న 50,000 వచ్చినాయి. అప్పులు మొత్తం క్లియర్. క్రికెట్లో సెలెక్ట్ అవ్వాలంటే 2 లక్షలు లంచం కట్టాలి. లంచం ఇవ్వకుంటే లిస్టులో ఉండవు. వాడు నా మాట వినడు. చేతులారా లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నాడు సారా. కనీసం పెద్ద ఆయన బాధను కూడా వీడు అర్థం చేసుకోవట్లేదు.
जारा किधर है? पर कमरे में। कमरे में? हाँ। अच्छा ठीक है। अली జారా अली अबो जारा बैग दे. अबो ఏముంది బ్యాగ్? दिखाओ. क्या हुआ? क्या क्या हुआ? అమ్మ ఈ టైంకి ఇంట్లోంచి పైసలు తీసుకుని ఇక్కడికి వస్తే క్యా వానా? బులావ్ ఉస్కో. పहले బులావ్. బులావ్. అలీ ఏం చేశాడు? వీడేం చేశాడా? ఇది పైసలు తీసుకొచ్చింది. వీళ్ళిద్దరు ఎక్కడికో లేచిపోయి నిక్కా చేసుకోవాలని కదా. కైసే బాతే కర్రే మేము ఎటువంటి వాళ్ళమో ఎవరిని అడిగినా చెప్తారు. అవునా? బ్రోకర్ పని చేసుకుంటానికి బోర్డు వేసుకొని చేస్తారా? బస్ కరో. క్యా బస్ కరో? జారా నీకోసం వచ్చిందా? माफ करो. चलो चलो. కాలు పెట్టామంటే కాలు ఇరగొట్టేస్తా. దాదు సారా పైసలు ఎందుకు తెచ్చిందో మర్యాదతో మమ్మల్ని మట్టిలో కలుపుతావనుకుంటే మర్యాదనే మట్టిలో కలిపేసావు. బస్ మేమిక చచ్చిపోయినట్టే. బయటికి పో. దాదు బయటికి పో. जी
అన్నా లే. ఏంద్రా పొద్దున్నే బా అన్నా బొమ్మలు అమ్ముదాం. ఏపో నేను రాను. అన్నా 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 లే అన్నా అన్నా లే. అన్నా వాన్లో వినాయకులు తడిసిపోతున్నాయి అన్నా. పోదాం పా అన్నా పా అన్నా. సరే తీ. చెప్పేది ఒకసారి వినొచ్చు కదా. అమ్మో అమ్మో मेरी बात भी सुन सकते ना. ले बेटा खा लो. ఎవరైనా ఉన్నారా అన్నా? వాన తగ్గినాక పోదాం కానీ కూసో. పోదాం పా అన్నా. అరే పోదాం లేరా కూసో. వానేమో దూరంగా పడుతుంది. दीदी दीदी क्या हुआ दीदी? హాసిక్ అబ్బా నిన్న నైట్ నా ఫోన్ తీసుకున్నాడు. నేను అర్జెంటుగా అలీకి కాల్ చేయాలి. ఎలాగైనా నువ్వు నా ఫోన్ తీసుకురా హాసిక్. ఏడోకు దీది ఫోన్ అక్కడ నేను వెతికి తీసుకుని వస్తా. ఏడోకు దీది ప్లీజ్, ఇప్పుడే తీసుకొస్తా. హాసిక్ నా ఫోన్ దొరికిందా? అలీని అలీని వాళ్ళ దాదాజీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ये सब मेरे वजह से हुआ. दीदी ఏడోకు दीदी ప్లీజ్ दीदी ఏడోకు दीदी ప్లీజ్. ఎలాగైనా అలీని కలవాలి హాసిక్. ఎలాగైనా అలీని కలవాలి. సంధ్య సంధ్య నా ఇంట్లో నీళ్ళు వచ్చాయి. ఆటో ట్రాలీ ఇరుక్కుపోయింది సంధ్య. బయటకు రాలేకపోతున్నాను. సంధ్య సంధ్య తలుపు రావట్లేదు సంధ్య. లోపలికి పోయింది. విడిపడుతుందా సంధ్య? సంధ్య
ऐ खुदा शाहे मर्दा ओ मेरे मौला, ऐ खुदा शेरे यज़दा ओ मेरे मौला, ऐ अली मौला मेरी मन्नतों को सुन मौला, ऐ अली मौला मेरी मुश्किलें मिटा मौला. సుడులు తిరుగు నడి కడలినా పడవ నడపమని అడగాల, పిడుగు పడిన ప్రతి క్షణమునా అడుగు నిలపమని పిలవాలా. ఆటలే చాలిస్తావా ఓ మేరే మౌలా, ఏ అలీ మౌలా భవబంధనాన ముంచాలా, ఏ అలీ మౌలా ఇహ శృంఖలాలు తెంచాలా. అందని ఆకాశాలే కోరనే నేల, తీరని ఆశేనంటూ ఒప్పుకోవేళ, నమ్ముకుని కదిలిన గమనం మార్చటిక ఒంటరి పయనం, వేడుకుని కరిగెను నయనం వేడుకగా కొలవకు సహనం. మేరే మౌలా హాజీ మౌలా ఆపదేరా ఆదుకోరా, మలుపులు ఎన్నెన్నో అసలెటు వెళ్ళేను కథలు కడకు ఎటు చేరేనేమో. సుడులు తిరుగు నడి కడలినా పడవ నడపమని అడగాల, పిడుగు పడిన ప్రతి క్షణమునా అడుగు నిలపమని పిలవాలా. ఆటలే చాలిస్తావా ఓ మేరే మౌలా. ఒక్కరో తప్పే చేస్తే సర్దుకోలేవా, లోకమే ఏకం చేసి శిక్ష వేస్తావా, ఎందుకని వదలవు గగనం పాపమని కలుగద చలనం, వేదనని కరుణిద కరుణం రోదనకు జరుపిక దహనం. మేరే మౌలా హాజీ మౌలా ఆపదేరా ఆదుకోరా, అసలిది విన్నావో వినబడి ఉన్నావో వెతలు చెరుపు ఒక దైవం నీవే. సుడులు తిరుగు నడి కడలినా పడవ నడపమని అడగాల, పిడుగు పడిన ప్రతి క్షణమునా అడుగు నిలపమని పిలవాలా. ఆటలే చాలిస్తావా ఓ మేరే మౌలా. ఉస్మానియా ఆసుపత్రి జనరల్ వార్డులోకి భారీగా వరద నీరు. రెండవ బ్లాక్ గోడ కూలిపోవడంతో ఓ కుటుంబం అక్కడికక్కడే మరణించగా వార్డ్ బాయ్ జూనియర్ డాక్టర్తో పాటు పలువురికి గాయాలు. వాడు మీ పెంపకమే కదా, తప్పెట్లా చేస్తాడు? దేఖో, మీరు కూడా రాత్రి నుంచి ఒక ముద్ద తినలేదు, బిడ్డ తినడు లేదు. ఇంత వానలో ఎక్కడ ఉన్నాడు? छोटा बच्चा है जी। విరామం లేని కుండపోత వర్షంతో సముద్రాన్ని తలపిస్తున్న మహానది. ఓసీ కాలువకు ఇరుపక్కల ఉన్న
దోబీ గల్లీ నింబోలి అడ్డాలో నివాసం ఉంటున్న కుటుంబాలను సురక్షిత స్థావరాలకు తరలించగా కాచిగూడలోని బస్తీ గల్లీలోకి కట్టలు తెంచుకుని వచ్చిన వర్షపు నీరు కాళేశ్వరం డ్యామ్ ను తలపిస్తోంది. మనం ఇప్పుడు మున్సిపల్ చీఫ్ ఇంజనీర్ రామేశ్వరరావు గారితో ఉన్నాం. సార్, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. విద్యానగర్, నల్లకుంట, ముషీరాబాద్, నారాయణగూడ లాంటి ప్రదేశాలు మునిగిపోయే పరిస్థితి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయిందంటారా? డ్రైనేజ్ సిస్టమ్ కాదమ్మా, టోటల్ సిస్టమే డ్రైనేజ్లా తయారైంది. నీకో విషయం చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి ఏరియాలో ఒక చెరువు, ఒక కుంటో ఉండేది. అవును. ఇప్పుడు అవేవీ కనపడట్లేదు. చెరువులున్న స్థలాలన్నీ కబ్జా చేసి గేటెడ్ కమ్యూనిటీ అని గేట్లు మూసేస్తున్నాం. చెరువులున్న స్థలాలన్నీ మనం ఆక్రమిస్తే మనం ఉన్న స్థలాలన్నీ చెరువులు ఆక్రమిస్తున్నాయి. తప్పేముంది? దేవుడు తడిసిపోతాడని ఏడుతాండారా? ఆయన చేసిన బొమ్మల్ని ఆయనే ముంచేస్తుంటే ఆయన తడిసిపోతున్నాడని ఏడుతుండారా? చూడారా, ఆయనే తడిపేస్తాడు. ఏమైందయ్యా? బస్ ఇక్కడే ఆగిపోయింది. ట్రాఫిక్ జామ్ అయిందమ్మా. ముందు ఫ్లైఓవర్ కూలిపోయి 10 మంది చనిపోయిండ్రంట. అంబులెన్స్ సౌండ్ వినిపిస్తుంది కదా. సార్, మా దగ్గర వినాయకులు ఉన్నాయి, కొంటారా? అరే, వర్షం బాగా పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? అక్కని అడుగుదామా? అక్క, ఈ వినాయకులను మీ పాండవాలో పెట్టుకుంటావా? వర్షం బాగా పడుతుంది. అలాగే, ఇవ్వండి. చూసుకో అక్క, ఇప్పుడే వస్తా. సరే సరే. అరే, నువ్వు ఇక్కడనే ఉండు. బజార్లో ఎవరైనా కొంటారేమో, నేను వాళ్ళని పిలుచుకొని వస్తా. సరేనా?
जाओ जी जाओ। हैदराबाद पूरा समुद्र हो गया साहब, ऑटो नहीं जाएगा, डूब जाएगा। आपको जाना है तो उतर के जाओ। ఆలే వచ్చాడా సార్? ఆలియా ఏదో టెండూల్కర్ వచ్చాడా అన్నట్టు అడుగుతున్నావేంటయ్యా? అక్కడెక్కడో ఉంటాడు, వెళ్ళండి సార్ వెళ్ళండి. నువ్వేం చూస్తున్నావయ్యా? పైలట్ ఇవ్వు. పక్క సెలక్షన్ లిస్ట్ వస్తుంటే ఈ ఎంక్వైరీలో ఒకటి. आली को देखा क्या? आली मेहमान नहीं देखे। आपने? पता नहीं। किधर गया होगा? ఎక్కడికి రా? వర్షంలో ఎక్కడికి రా? పిచ్చి పెట్టడంలో వెళ్తున్నావు. ఈ ఫోన్ కూడా పని చేయట్లేదు. సారా నీకోసం మా ఇంటికి వచ్చిందంటరా. సార్ 1 మినిట్ సార్, ప్లీజ్ సార్ ప్లీజ్. అరే అలీ ఇక్కడే ఉండరా, నేను ప్యాసింజర్స్ని దింపేసి వచ్చేస్తాను. ఇక్కడే ఉండు, అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళు, ఇక్కడే ఉండు, అది దింపేసి వచ్చేస్తాను. ఇక్కడే ఉండు. अरे किधर गया तुम? पुलिस कंप्लेन करेंगे हम तुम्हारे ऊपर. సారీ మేడం, మాఫ్ కరో. అలీ ఇక్కడే ఉండు, వచ్చేస్తా. వస్తున్నా తల్లి, వస్తున్నా. 10 నిమిషాలలో వస్తాను. మీరు మటుకి వర్షంలో తడవబాకండి. సరే. అరే అరే మీ అన్నయ్య బొమ్మలు పెట్టేసి వెళ్ళాడు, ఇప్పుడే వస్తానన్నాడు, ఇంకా రాలేదు. వస్తున్నానమ్మా, వస్తున్నా. సరే తొందరగా పిలుచుకురా మీ అన్నను. ఒక్క నిమిషం అక్క, ఇప్పుడే తీసుకొస్తా. పోయి తీసురా. మేడం మేడం వినాయకులు నేను కొంటరా మేడం? మట్టి వినాయకులు. సరే రేపు వినాయక చవితి కదండి. ఎక్కడున్నాయిరా వినాయకుళ్ళు? ఇక్కడనే ఉన్నాయి సార్, తీసుకొస్తా. త్వరగా తీసుకురా. ఇక్కడ వేరే నేను ఇక్కడే ఉన్నామన్నా కదా. అక్క నేను జల్దీ తీసుకురమ్మన్నదన్నా. వినాయకులు లేవి, లోపలనే ఉన్నట్టున్నాయి. లోపలనే ఉన్నాయి. ఆడొక కారైనా కొంటా అన్నారు రా, వెళ్ళిపోతాడో ఏమో. ఇప్పుడు ఏం చేద్దాం?
अरे अली कौन है रे? जरा हटो बेटा। अली अली ना मनोడు अली ना मनोడు वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराए जाने रे। वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराए जाने रे। पर दुखी उपकार करे तुई मन अभिमान ना वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराए जाने सकल लोक माम सगुने वंदे निंदा न करे तेरी रे। वाच काच मन निशन राखे धन धन जननी तेरी रे। वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराए जाने समदृष्टि ने कृष्ण त्यागी परस्त्री जने मातरे। द्रुपद की असत्य न बोले पर धन न झाले हाथ रे। वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराए जाने मोह माया व्यापी नहीं जेने दृढ़ वैराग्य जेना मन मामरे। राम नाम शु ताड़ी लागे सकंड किरत तेन तन मामरे। वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराए जाने वनलोभीने कपट रहित छे काम क्रोध निवार्य रे। भले रसयो तनु दर्शन करता कुलय को तारा रे। वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराए जाने रे। पर दुखी उपकार करे तुई मन अभिमान ना आड़े रे। वैष्णव जन तो तेरी कहिए जे पीड़ पराए जाने रे।
చిన్నాతో కలిసి ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాతావరణం సహకరించకపోయినా మీరందరూ రావటం చాలా ఆనందం. హలో రే ఇక్కడ ఉండమన్నాను కదా, ఎక్కడికి వెళ్ళిపోయావు? రే దాదాజీ నన్ను రే ఏడవకురా, జారాతో నీకు డబ్బు అవసరం నేనే చెప్పాను. అల్లా కసం తను ఇలా తెస్తుంది అనుకోలేదు. ఇది ఎవ్వరి తప్పు కాదురా, నా తప్పు. అలీ అలా ఏం అనుకోకరా, తనైనా నీ గురించి ఆలోచన చేసి ఉంటుంది కదరా. అవునరా, అందరు నా గురించి ఆలోచించేవాళ్ళే. దాదాజీ ఇప్పుడు ఒక మాట పడలేదురా, బ్రోకర్ అన్నాడు, కాలర్ పట్టుకున్నాడు. ఆయనకి ఈ వయసులో అంతా నావలే. నేను పెద్ద క్రికెటర్ని, దాదాజీకి మంచి పేరు తీసుకుందాం అనుకున్నాను. నా లైఫ్లో ప్రతి చిన్న మూమెంట్ జారాతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అంతా అయిపోయింది. నా లైఫ్లో క్రికెట్ లేదు, జారా ఉండదు. దాదాజీ కూడా నన్ను వదిలేశాడు రా. రే ఏంట్రా మాటలు? అలీ అందరూ నా వైపు చూడాలనుకున్నాను, కానీ నేనే ఎవరి కళ్ళలోకి చూడలేకపోతున్నాను. రే ఆడోకరా, ఇందులో తప్పేం లేదురా. నేను కన్నమంది కళ్ళేరా, నిజాలు కావు. నేను రియాలిటీలో లేనురా, రియాలిటీలో లేను. హలో హలో అలీ, ఆల్రెడీ బస్ స్టాప్లో ఉన్నాను, బస్ రాగానే వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒక కాల్ చేసుకోవాలి, మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? फोन लिफ्ट करो अली प्लीज. అన్నా వినాయకుడిని కొంటారా? 50 రూపాయలే. వద్దురా వెళ్ళు. కొనండి సార్, 50 రూపాయలే. వద్దని చెప్తున్నానా, వెళ్ళు. వినాయకులు సార్, కొనండి సార్. సార్ కొంటారా? సార్ సార్ మట్టి వినాయకులు సార్, 50 రూపాయలు సార్. కొన్ని 40 రూపాయలకి ఇస్తాను సార్. సార్ మీరైనా తీసుకోండి సార్. వర్షంలో మట్టి వినాయకులు కొన్ని 30 రూపాయలని ఇవ్వండి సార్. ఇవి నీళ్లు కాదు, మా బతుకులు పెట్టే కన్నీళ్లు. కళ్ళల్లో చోటు చాలక ఒలికి వానైపోతుంది. తప్పు నాదే. నాకు వినపడకపోయినా గంట కొట్టి నీకు పూజ చేస్తున్నా. నీకు వినపడదని నాకేం తెలుసు? ఈ నీళ్ళల్లో నాకంటే ముందు నువ్వే మునిగిపోతా. ఇక నన్నేం కాపాడతా? అన్నా పోయి అందాం పా అన్నా. వద్దడి సంధి తిరిగి తిరిగి ఆకలి అవుతుంది. అవునన్నా ఆకలి అవుతుంది. ఉన్న 200 పెట్టి వినాయకులు అనుకుంటుమి, ఎవరు కొంటలేరురా. కొంటారు అన్నా, నాకు కేక్ వద్దు. ఇవన్నీ అమ్ముకొని అన్నం తిందామన్నా. ఎవరు కొంటలేరు కదా. అమ్ముదాం పదన్నా. నగరంలో 2 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇక్కడ 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కదా, మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు? మా బస్సు మొత్తం మునిగిపోయింది. ఇంట్లో ఉన్న బియ్యం బట్టలు అన్నీ పోయినాయి. పిల్లల్ని బస్టాండ్ లో కూర్చోబెట్టినా. ఈ రాత్రికి ఏడుండాలను, పిల్లలకి ఏం పెట్టాలను దిక్కు దోస్తలేదమ్మా. ఓకే మేడం, వింటున్నారు కదా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు. दादाजी
ఆలీకి క్రికెట్ సెలెక్షన్ కోసం డబ్బులు కావాలని అబ్దుల్లా చెప్తే హెల్ప్ అవుతుందని తెచ్చాను. అసలు ఈ విషయం ఆలీకి తెలియదు. సారీ దాదా, తప్పంతా నాదే. ఆలీ రంజీ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యిండు. మీ నాన్న అన్నాడు కదా లేచిపోయి నిక్క చేసుకుంటారని. చలో నేనే దగ్గర ఉండి ఆలీతో నీ నిక్క చేస్తాను. అన్నా మట్టి దేవుళ్ళు కరిగిపోతాయా అన్నా? అవునరా, దేవుళ్ళు కూడా మట్టి అయిపోతుండ్రు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆలీ రంజీ టీంకి ఫస్ట్లో సెలెక్ట్ అయ్యిండు.
ఆడు ఏం కదమ్మా వచ్చుకో తల్లి నీకేం కాదమ్మా వచ్చుకో తల్లి ఆడపిల్ల పుట్టిందయ్యా పుట్టినరోజు ఏళ్ల పాటు తన ఆటతో ఎన్నో మన్నలను పొందాల్సిన యువ క్రికెటర్ అలీ ప్రాణాలకు తెగించి స్కూలు పిల్లల ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా నిలిచారు. వెనక పేజీలో వస్తా అనేటోడు ఇట్లా ముందు పేజీలో వచ్చిండమ్మా. అందని ఆకాశాలే